చెప్పండి బాబా. 3 పిడికెళ్ళు మట్టి ముందు నీళ్ళలో వేసి. గోదావరిలో ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం. గోదావరి కంటే ముందు మీరు గోదావరి దిగలే, ఇంకా గోదావరి ఒడ్డునే ఉన్నారు. 3 పిడికెలు మట్టి తీసుకోవాలి. మట్టి తీసుకుని 3 సార్లు అది ఆ మట్టి అందులో వేసి గోదావరి నమః, గోదావరి నమః, గోదావరి నమః దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకొని నీళ్ళలోకి దిగి నీళ్ళలో మునగాలి. 3 మునుగులు వేయాలి. వేసే ముందు భార్యాభర్తలు కలిసి దిగాలి. భార్యాభర్తలు కలిసి దిగాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత కొంగు ముడేసుకోవాలి పంచ. ఒకవేళ భార్య రాలేదనుకో, ఏదన్నా ఇంటి దగ్గర ఉందనుకో, అయితే అమెరికా వెళ్ళిందనుకో, అప్పుడు ఏం చేయాలి? ఒక జాకెట్ గుడ్డ ఒకటి కట్టుకొని మునగాలి. కట్టుకొని మునగాలి. భర్త రాలేదనుకో భార్య కండువా వేసుకోవాలి. మంగళసూత్రాన్ని కుడి చేత్తో గుప్పెట్లో పట్టుకొని మంగళసూత్రంతో మునగాలి. ఇవన్నీ ఉన్నాయి బాబు. ఇంకా కొబ్బరికాయ సంగతి ఏమన్నా ఉందా? కొబ్బరికాయ, పళ్ళు, ఇవన్నీ దానాలు ఇవ్వాలి. ఎన్ని దానాలైనా ఇవ్వాలి. పసుపు, కుంకుమ, తమలపాకులు, ఒక్కలు అన్ని దానాలు. నువ్వు కాస్త గమ్మని ఉంటే బాగుంటుంది. ఇటువంటి పుష్కరం వెయిట్ రికార్డ్ అవుతుంది. ఇటువంటి పుష్కరం 144 ఏళ్ళకి ఒకసారి వచ్చింది. ఎందుకంటే ఇది 12 పుష్కరాల తర్వాత ఇట్లాంటి పుష్కరం వచ్చింది. యాక్చువల్గా జూపిటర్, మార్స్ జాయిన్ అవి వస్తాయి కదా. గురుడు, బృహస్పతి గురుడు వాడు ప్రవేశిస్తాడు కదా, అప్పుడు పుష్కరుడు కూడా ఈ నదిలో ప్రవేశిస్తాడు. పర్టికులర్లీ గోదావరికి అది ఇంపార్టెంట్. అందు గురించి గోదావరి ఇంపార్టెంట్. గురుడు సింహరాశిలో వచ్చినప్పుడు అప్పుడు ఈ పుష్కరాలు వస్తాయి. అంటే గురువు సింహరాశిలో, గురుడు సింహరాశి, అది గోదావరి వస్తుంది. అదే మేషరాశిలో వస్తే గంగా నది, ఇంకొక రాశిలో వస్తే అక్కడ ఏదో కృష్ణా నది. అది మగవాళ్ళే మాట్లాడదు ఇంకా, అది సంగతి. ఇట్లా మీరు చెప్పండి సార్, మీరు ఏమన్నా ఇంకా బాబా చెప్పండి. ఇంకా అదే ఇప్పుడు గురుడు సింహరాశిలోకి వచ్చినప్పుడు మనం భోజనం గురించి ఏమన్నా, భోజనాలు ఏం చేయాలి? భోజనాలు అంటే ఇప్పుడు ముందు స్నానం అయిన తర్వాత దర్శనం చేసుకోవాలి. అక్కడ దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడి దర్శనం చేసుకోవాలి. ధర్మపురిలో అయితే నరసింహస్వామి ఉన్నాడు, కాళేశ్వరంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడు, శివలింగం ఉంది. అట్లా భద్రాచలంలో అయితే రాముడు ఉన్నాడు, రామాలయం. ఇట్లా అక్కడ ఏ టెంపుల్ ఉంటే ఆ దర్శనం చేసుకోవాలి. చేసుకొని అప్పుడు దానాలు ఇవ్వాలి. దానాలు అంటే ఎవరు ఏమైనా ఇవ్వచ్చు. మీరు పళ్ళు దానం ఇవ్వచ్చు, లేకపోతే గోల్డ్ ఇవ్వచ్చు, కాయిన్స్ ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, బట్టలు ఇవ్వచ్చు. జాగ్రత్త అన్ని ఏదైనా దానం చేసి అన్ని ఏదో ఒకటి దానం అనేది ఇచ్చి, ఆ దానం అయిన తర్వాత తిల్ దానం అంటారు, నువ్వు ఆ దానం కూడా. అవన్నీ దానాలు ఇచ్చిన తర్వాత అప్పుడు అంటే అప్పుడు కరెక్ట్గా పద్ధతి అయిపోతుంది అన్నమాట. అది అప్పుడు మీరు కంప్లీట్ అయినట్టు అప్పుడు పోయి భోజనం చేయండి.